అంటే ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొందరు హీరోలు ఒక సినిమా ఎవరైనా ఒక డైరెక్టర్ మంచి హిట్ ఇస్తే వెంటనే ముందున్న కమిట్మెంట్స్ని పక్కన పెట్టి ఆ డైరెక్టర్తో సినిమాలు చేస్తున్న వాతావరణం క్రియేట్ అవుతుంది. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీకు ఏమనిపిస్తుంది ఆ విషయం? అలా ఉండదండి. అంటే ఇప్పుడు ఎవ్రీ హీరో వాళ్ళది నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏందని ఒక ప్రాజెక్టు జరుగుతున్నప్పుడే ప్లానింగ్ ఉంటుంది. సో ఎందుకంటే ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత టైం వేస్ట్ అవ్వకూడదు కాబట్టి. సో హీరో ఎప్పుడు ఒకటి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి స్క్రిప్ట్ వాళ్ళు సాటిస్ఫై అయ్యేలాగా రాలేదనుకో, సో టైం వేస్ట్ కావద్దు కాబట్టి ఆల్టర్నేట్గా ఉంటుంది. అంతేగాని జంప్ చేయాలని ఏం చేయరు. రైట్. అంటే మీ అప్కమింగ్ మూవీస్ ఏంటి సార్? రామ్ చరణ్ది చెప్పారు, మీ అప్కమింగ్ ప్రాజెక్ట్? ప్రస్తుతానికైతే ఇప్పుడు 2025లో స్టార్ట్ అయ్యేది రౌడీ జనార్దన, బలగం డైరెక్టర్ది ఎల్లమ్మ అండ్ దేతడి అని ఆశిస్తూ చేస్తున్నది. అది కాకుండా ఇంకొక ప్రాజెక్టు ఫైనలైజ్లో ఉంది. సో ఈ ఇయర్ ఈ 4 ప్రాజెక్టులు టేక్ ఆఫ్ అవుతాయి. ఇవి 26లో రిలీజ్ అవుతాయి. సో వీళ్ళందరూ ఇప్పుడు అప్కమింగ్ డైరెక్టర్స్, సెకండ్ ఫిలిం డైరెక్టర్స్, సో న్యూ డైరెక్టర్స్. కాబట్టి వీఆర్ వర్కింగ్ ఓల్డ్ స్టైల్లో. సో స్క్రిప్ట్ కానీ ఇవి కానీ ఎక్కువ వర్క్ చేసుకొని టేకప్ చేస్తాం. రైట్. ఇప్పుడు మీరు చెప్పిన సినిమాల్లో ఒక 2 సినిమాలు మీరు చెప్పారు, అంటే ఏఐని ఉపయోగిస్తున్నాం దానికోసం అని. లారెన్ ఏఐ అన్న ఒక దీన్ని కూడా మీరు యాప్ చేశారు. నాకు తెలిసి సౌత్ ఇండియాలో కానీ ఇండియాలో కానీ ఎవరి అలాంటి ప్రయత్నం చేయలేదు. ముందే గ్రహించారా పొద్దున్న ఇంకా అంతా ఏఐతోనే నడుస్తుంది, మనం ఇప్పటి నుంచే సమాయత్తం అవ్వాలి? డెఫినెట్గా ఫ్యూచర్లో ఇంకా ఇది ఒక కొత్త టెక్నాలజీ కాబట్టి దాంట్లోకి వెళ్తుంది. ఇప్పుడు చేయబోతున్న ప్రాజెక్ట్స్ అన్నీ, సో ఎవ్రీ ప్రాజెక్ట్ని అక్కడే అనాలిసిస్ చేసుకోగలుగుతున్నాం. అనాలిసిస్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఎలా వెళ్ళబోతుంది ఏంటి అనేది. అదే నేను చెప్పాను కదా, అప్కమింగ్ డైరెక్టర్స్, సెకండ్ ఫిలిం డైరెక్టర్స్ ఇద్దరు ఇప్పుడు చేయబోయేది రౌడీ జనార్దన్ కానీ ఎల్లమ్మ కానీ. సో దే ఆర్ యూజింగ్ దాట్. అలా ఇంకొకది దేతడి అనేది కొత్త డైరెక్టర్ ఈజ్ యూజింగ్ దాట్. ఇంకో సినిమా ఫైనల్ అయ్యేది కూడా దాంట్లోకి తీసుకొచ్చి ఆ 4 సినిమాల్ని 5 సినిమాలు, ఇంకో చిన్న సినిమా కూడా ఒకటి దిల్ రాజు డ్రీమ్స్లో స్టార్ట్ అవబోతుంది. సో ఇవన్నిటి కూడా అక్కడ ఏ యూజ్ చేస్తున్నాం. సో అనలైజ్ చేయటానికి ఎలా ఉండాలి, సో దానికి కాస్ట్ ఏం రాబోతుంది, సో దాని డ్యూరేషన్ ఎంత రాబోతుంది, ఇవన్నీ మనం ఇన్అవుట్ చేసిన తర్వాత అక్టోబర్ నుంచి అందరికి ఇంట్రడ్యూస్ చేస్తాం. అంటే సార్ మీరు గమనించింది ఏంటి సార్? ఇప్పుడు ఏఐ ఆల్రెడీ వాడకం మొదలు పెట్టిన మొదటి నిర్మాత మీరు. ఇండియాలో కూడా ఎవరు కనిపించడం లేదు, అంటే కొంత ఖర్చు తగ్గడం గట్రా కనిపిస్తుంది. డెఫినెట్గా ముందు టైం సేవ్ అవుతుంది. టైం సేవ్ అయినప్పుడు ఆటోమేటిక్ మనీ సేవ్ అవుతుంది. అంటే ఫ్యూచర్ నిర్మాతలకి ఇది వరమే ఏఐ, ఖర్చులు నిర్మాతలకు వరం, దాన్ని ఉంచుకుంటే నిర్మాతకు వరం. ఇక్కడ సేవ్ అయింది కదా అని ఇంకో దగ్గర పెంచితే యాజ్ ఇట్ ఈస్. రైట్. అంటే ఇప్పుడు దీనికి కొనసాగింపు కానీ మీరు డాలర్ డ్రీమ్స్ అని అన్నారు, అంటే ఎందుకు ముందు నుంచి అట్లాగే ఏమన్నా? దిల్ రాజు డ్రీమ్స్. కొత్త వాళ్ళ గురించి అది ప్లాట్ఫామ్ లాంచ్ చేశాము. సో ఇండస్ట్రీకి సినిమా ఫీల్డ్లోకి రావాలనుకునే ఎనీ న్యూ కమ్మర్స్ మొన్న అనౌన్స్ చేశాము. సో వెబ్సైట్ రెడీగా ఉంది ఆల్రెడీ. దాంట్లో చాలా ఫ్లో ఉంది. దే ఆర్ వర్కింగ్. ఒక 1 month పడుతుంది. ఎన్ని వచ్చాయి ఏంటి, దాన్ని ఎలా స్ట్రీమ్ లైన్ చేయబోతున్నారు. అవును. అంటే మీది చిన్నప్పటి నుంచి మేము చూస్తుంది ఎస్విఎస్ఏ, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అన్నదే శ్రీమతి అనిత సమర్పించనేది మీ చిన్నప్పటి నుంచి థియేటర్లో చూస్తుంది. ఇప్పుడు మీరు ఆల్రెడీ దిల్ రాజు ప్రొడక్షన్స్ ఉంది, లేటెస్ట్గా ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ అంటున్నారు. ఎందుకంటే ఇన్ని హౌస్ల కింద ఇన్ని ప్రొడక్షన్స్ కింద చేయటం సినిమాలు అన్నిటికీ మూలం మీరే కదా, కర్మకర్త క్రియ మీరే కదా. సెంటర్ అంతా ఒకటే, మాది వేరు కాదు. పోతే ఐడియాలజీస్ వేరు ఉంటాయి. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో సినిమాలు తీసి ఇప్పుడు డైరెక్టర్లు ఇందాక చెప్పాను కదా, దే వాంట్ ఇస్ వెంకటేశ్వర క్రియేషన్స్. సో ఇక్కడ అలాంటి సినిమాలతోనే జర్నీ చేస్తాం. అవును. అదే దిల్ రాజు ప్రొడక్షన్, ఇప్పుడు హర్షిత్ అన్సిత వచ్చిన తర్వాత దే వాంట్ వర్క్ విత్ న్యూ డైరెక్టర్స్. సో మొన్న 4 సినిమాలు వాళ్ళు మొదలుపెట్టి అందరు కొత్త దర్శకులతోనే. దాంట్లో ఒకటి క్లాసిక్ అయింది, ఒకటి గుడ్ ఫిలిం అయింది, బలగం అనుకుంటా సార్. బలగం క్లాసిక్, జనకైతే గనక గుడ్, లవ్ మీ బ్యాడ్. సో ఇంకొక సినిమా రెడీ ఉంది. సో అది కూడా వచ్చేస్తే వాళ్ళకు ఒకటి ఏంటి, వాళ్ళు కూడా కొత్త వాళ్ళని దాటేసి దే ఆర్ థింకింగ్, అంటే కొత్త వాళ్ళ దగ్గరే ఉంటే మేము చేయబోయే సినిమాలు ఇంకా స్పాన్ పెరగడానికి అవకాశం లేదు. సో ఇలాంటి టైంలోనే దిల్ రాజు డ్రీమ్స్ అనే నాకు థాట్ రావడము, దాన్ని అరే నిజంగానే కదా ఇండస్ట్రీకి రావాలి అనుకునే చాలామందికి ఒక ప్లాట్ఫామ్ లేదు, వీళ్ళు క్రియేట్ అని అది పెట్టాం. అంటే ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ అనేది టాక్ ఆఫ్ ద టౌన్ అయింది సార్ ఇండస్ట్రీ పరంగా. అంటే ఎట్లా సార్ అది? అంటే ఎవరైనా అప్లై చేసుకోవాలా, లేదంటే ప్రొసీజర్ ఎలాగా? అదేనండి. ఇప్పుడు మేము అనౌన్స్ చేసిన తర్వాత ఆల్ క్రాఫ్ట్స్లో మోర్ దెన్ 12,000 ఎంట్రీస్ వచ్చాయి. ఓ గ్రేట్. అంటే మీరు సక్సెస్ సాధించినట్టే ఆల్ క్రాఫ్ట్స్. నేను అనేది ఈవెన్ నాకు టీం చెప్పింది ప్రొడ్యూసర్స్ కూడా 81 members అప్లై చేసుకున్నారు. ప్రొడ్యూసర్స్ అంటే నా ఐడియాలజీ అది.
సో కొత్తగా రావాలనుకునే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఉంటే వాళ్ళకి ఒక రూట్ మ్యాప్ ఉంటుంది. అవును. రూట్ మ్యాప్ ఉన్నప్పుడు అలాగే కొత్త స్టోరీస్ రావచ్చు, కొత్త యాక్టర్స్ రావచ్చు, కొత్త టెక్నీషియన్స్ రావచ్చు. ఇలా ఆల్ క్రాఫ్ట్స్లో ఎంట్రీస్ వచ్చాయి, మోర్ దెన్ 10,000. రైట్. అంటే ఇప్పుడు వీటికి మీరు ఒక టీం పెట్టుకొని డైరెక్షన్ ఇస్తారు సార్ వాళ్ళందరికీ ఎట్లా చేయాలి ఏంటి అనేది? ఎస్, టోటల్ ఈజ్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఓకే. అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఉంటుందా? అవును, నిర్మాతలు ఎవరైనా లేదంటే కొత్త ఐడియాతో ఎవరైనా వచ్చేటప్పుడు? ఎస్, టోటల్ ఆర్గనైజ్డ్గా అది టీం పనిచేస్తుంది. అంటే నేను సాధించిన 22 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అక్కడ యూజ్ చేస్తాను. రైట్ సార్.